డిసెంబర్ 4వ తారీఖు పుష్ప 2 రిలీజ్ అయింది. ఆ రోజు ప్రీమియర్ షో టైంలో ఏం జరిగింది, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అందరం చూసాం. దానివల్ల ఎవరు జైలుకి వెళ్ళొచ్చారు, దాని గురించి దేశం మొత్తం ఎందుకు మాట్లాడుకుంది అనేది అందరం చూసాం. 1 నైట్ పోలీస్ స్టేషన్లో ఉంచినందుకు ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి సపోర్ట్ ఇవ్వడం కూడా చూసాం. ఈ అరెస్ట్ అయిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి బయలుదేరారు, నాగబాబు బయలుదేరారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి బయలుదేరాడు అని చెప్పేసి న్యూస్ చూసాం, హైలైట్ అయింది. బట్ ఎవరు కూడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎప్పుడూ మాట్లాడలేదు, ఏమీ జరగలేదు. ఇండస్ట్రీ నుంచి చాలా మంది సపోర్ట్ చేశారు, చాలా వ్యతిరేకత చూపించారు. ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళిపోయి ఆల్రెడీ సీఎంని కలిసి వచ్చారు. ఇలాంటి సమయంలో నిన్న పవన్ కళ్యాణ్ని ఒక జర్నలిస్ట్ అల్లు అర్జున్ మీద క్వశ్చన్ వేయడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఏమిచ్చాడు, ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ ఉంది. నేను కూడా నిన్నటి దాకా మీ అందరిలాగే వెయిట్ చేశాను. పవన్ కళ్యాణ్ అసలు ఈ విషయం గురించి ఏమంటాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నాను. నిన్న కడపలో జరిగిన ఒక దాడిలో ఎంపీడీఓ పైన దాడి జరిగిందని చెప్పి అతన్ని పరామర్శించడానికి అండ్ అలాగే ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మళ్ళీ తలెత్తకుండా ఉండాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళిన సమయంలో ఒక జర్నలిస్ట్ ఈ క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్కి సాక్షిగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాం, ఇలాంటప్పుడు మీరు సినిమాల గురించి అడిగేది అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యారు. ఫ్యాన్స్ కూడా ఓజీ 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 అని అరుస్తుంటే ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, మీరేంటి సినిమాల గోళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడ ఏ వ్యక్తినైతే పరామర్శించడానికి వచ్చాడో అతని పైన దాడి జరిగింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, ఎక్కడా మీరు పిచ్చి క్వశ్చన్లు అడిగేది అని అన్నాడు. కానీ మీడియాలో మనకు వినిపించేది ఏంటిది అంటే, పుష్ప గురించి అడిగిన సమయంలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అక్కడ కూడా ఒక ప్రాణం పోయింది, అక్కడ మన రేవతి గారి ప్రాణం పోయింది, దానిని రిఫర్ చేశారని అంటున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటిది అంటే, పవన్ కళ్యాణ్ వెళ్ళిన సిచ్యువేషనే అది ప్రజా సమస్య గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, ఒక దాడి గురించి మాట్లాడడానికి వెళ్ళారు. కాబట్టి దాన్ని రిఫర్ చేస్తూ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, మీరు సినిమా ఓజీ అని అరుస్తారా అని చెప్పి అన్నాడు. ఆయన రిఫర్ చేసింది ఓజీ అని అరుస్తున్న ఫ్యాన్స్ గురించి ఒకటి. సెకండ్, ఎప్పుడైతే జర్నలిస్ట్ అడిగాడో దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటిది అంటే, ఇక్కడ ప్రాణాలు పోతుంది, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీరు అడిగే ప్రశ్న ఏంటిది, ఇది సందర్భమా అని చెప్పి ఆయన సీరియస్ అయ్యారు. అంతేగాని డిప్యూటీ సీఎంగా డైరెక్ట్గా అల్లు అర్జున్ మీద కానీ పుష్ప 2 మీద కానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇది ఫ్రెండ్స్, మనం అందరం వెయిట్ చేసిన మ్యాటర్ అయితే ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే దయచేసి లైక్ చేయండి.